వాళ్ళు ఎంతసేపటికి మాకు హక్కులు లేవు, మా దగ్గర డబ్బులు లేవు. ఈ దేశంలో పొద్దున్న లేస్తే మనందరి మలమూత్రాలను శుభ్రం చేసేటోళ్ళు మున్సిపల్ కార్మికులు 100% మంది ఎస్సీలే ఉంటారు సార్. ఈ రిజర్వేషన్స్ ద్వారా ఏ ఎస్సీ కూడా ప్రధానమంత్రి కాలేదు సార్. ఈ రిజర్వేషన్స్ ద్వారా ఏ ఎస్సీ దగ్గర పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు సార్. ఈ రిజర్వేషన్స్ ద్వారా ఈ దేశం నుంచి విదేశాలకు పోయి పెద్ద పెద్ద ఎన్ఆర్ఐలు అయినటువంటి కోటీశ్వరులు, ధనవంతులు, ఏ మాలమాదిగలు లేరు సార్. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఎంతసేపు మీరు రిజర్వేషన్ మీద పడుతున్నారు తప్ప దేవుడు దేవుడి దగ్గరికి అన్ని కులాల వాళ్ళు వచ్చి దండం పెట్టుకున్నప్పుడు అన్ని కులాల వాళ్ళకు పూజలు చేసుకునేటువంటి హక్కు ఎందుకు ఉండదు? మీరు సమ్మక్క సారక్క రావచ్చు, సంపన్న కులాల ప్రజలు ఇదే ఓల్డ్ రికార్డు అదే వేస్తున్నారు. దీంట్లో తప్పు. రావద్దని చెప్పింది బ్రాహ్మణ్ చెప్పారా? రిజర్వేషన్స్ మీకు కావాలి, మీకు గుళ్ళల్లోకి రావద్దని చెప్పి బ్రాహ్మణ్ చెప్పారా? మిమ్మల్ని గుళ్ళల్లోకి రాకుండా ఆపుతుంది బ్రాహ్మణ్ చేస్తున్నారా? సార్ తెలుసుకోండి, మీరు అడగండి, తప్పలేదు. రిజర్వేషన్స్ రాజకీయ రంగాలలో కావాలా, విద్యా ఏ రంగంలో కావాలో మీ జనాభా ఎంత ఉన్నారో అంత శాతం మీరు ప్రభుత్వం రవీంద్ర గారు